హాయ్ ఎవ్రీవన్. ఐతో సబ్జెక్ట్స్ ప్రాక్టీస్ చేశారా? ఫాస్ట్గా చెప్పడం ప్రాక్టీస్ చేశారా? మీకు ఎన్ని వర్బ్స్ వస్తే అన్ని వర్బ్స్తో చెప్పారా? చెప్పారు కదా, రైట్. ఈరోజు మిగతా సబ్జెక్ట్స్తో ఎలా చెప్పాలి నేర్చుకుందాం, రైట్. సో ఎవ్రీడే టైం వర్డ్ ఫస్ట్ చెప్పాలి. మీరు చేసే పని నేను ఎవ్రీడేనే ఎందుకు తీసుకుంటున్నాను అంటే ప్రతిరోజు ప్రతిరోజు మనం చేసే పనులు మనం చెప్పగలిగి ఉండాలి. అది మీరు నేర్చుకున్నారు ఆల్రెడీ కదా. సో ఇది ఈజీ కాబట్టి ఎవ్రీడే. ఓకే, నెక్స్ట్ టైం వర్డ్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 అంటే ఫస్ట్ టైం చెప్పాలి, అంటే ఈ వర్బ్ అంటే ఈ యాక్షన్ ఎప్పుడు జరుగుతుంది అనేటటువంటి టైం చెప్పాలి. తర్వాత సబ్జెక్ట్స్ చెప్పాలి. తర్వాత వర్బ్ 1 చెప్పాలి, అంటే ఎనీ వర్బ్ మీరు ఏ పని చేస్తారో ఆ వర్బ్ చెప్పాలి. వర్బ్ అంటే యాక్షన్ కదా, చేసే పని కదా. సో అది చెప్పండి. V1 V2 V3లో V1 మాత్రమే తీసుకోవాలి. ఎందుకు అంటే ఇవి రిపీట్ అయ్యేటటువంటివి. ఎవ్రీడే అంటే ప్రతిరోజు చేస్తాం కదా, అంటే రిపీట్ అవుతుంది కాబట్టి ఈ అన్ని సబ్జెక్ట్స్ కూడా వర్బ్ 1నే యూజ్ చేయాలి. ఓకే గైస్. సో వర్బ్ 1 తర్వాత ఆబ్జెక్ట్ అరేంజ్ చేయాలి. ఆబ్జెక్ట్ అంటే మిగతా సెంటెన్స్ ఏదైతే ఉందో మనం చెప్పనటువంటిది, అంటే ఏది చెప్తే ఈ సెంటెన్స్ కంప్లీట్ అవుతుంది, అర్థవంతంగా అవుతుందో అది మిగిలిపోయిన భాగాన్ని మనం ఆబ్జెక్ట్ అని అంటాం, రైట్. సో ఇలా ఒకటే టైం వర్డ్ తీసుకోండి ఫస్ట్ ప్రాక్టీస్ చేయడానికి. తర్వాత అన్ని సబ్జెక్ట్స్తో చెప్పాలి. సపోజ్ ఎవ్రీడే ఐ, మీరు చేసే ఏదైనా ఒక యాక్షన్ ప్రతిరోజు చేసేది. ఎవ్రీడే ఐ రైట్, ప్రతిరోజు నేను రాస్తాను. ఏం రాస్తారు? ఆబ్జెక్ట్ అరేంజ్ చేయాలి. మీరు ఏం రాస్తారు అనేది. ఓకే, ఎవ్రీడే ఐ రైట్ హోంవర్క్. ఓకేనా? ఎవ్రీడే ఐ రైట్ హోంవర్క్. ప్రతిరోజు రాస్తారా లేదా? కాబట్టి ప్రతిరోజు. ఓకే, సో ఇలా టైం వర్డ్ ఒకటే ఉండాలి, వర్బ్ ఒకటే ఉండాలి, ఆబ్జెక్ట్ ఒకటే ఉండాలి. ఫస్ట్ స్టెప్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు. ఇప్పుడు అన్ని సబ్జెక్ట్స్తో చెప్పండి, రైట్. ఎవ్రీడే ఐ రైట్ హోంవర్క్, ఎవ్రీడే యూ రైట్ హోంవర్క్, ఎవ్రీడే వీ రైట్ హోంవర్క్, ఎవ్రీడే దే రైట్ హోంవర్క్. వీటికి మీనింగ్స్ తెలుసు కదా మీకు. ఐ అంటే నేను, యు అంటే నీవు లేదా మీరు. ఓకే, నెక్స్ట్ వి అంటే మేము, దే అంటే వారు. ఎవ్రీడే ఐ రైట్ హోంవర్క్, ప్రతిరోజు నేను హోంవర్క్ రాస్తాను. ఎవ్రీడే యూ రైట్ హోంవర్క్, ప్రతిరోజు మీరు లేదా నీవు హోంవర్క్ రాస్తావు. ఎవ్రీడే వీ రైట్ హోంవర్క్, ప్రతిరోజు మేము హోంవర్క్ రాస్తాము. ఎవ్రీడే దే రైట్ హోంవర్క్, ప్రతిరోజు వారు హోంవర్క్ రాస్తారు. ఓకే గైస్, ఇలా ఒక వర్బ్ అయిపోయింది అనుకోండి. ఇక్కడ ఇంకొక వర్బ్ తీసుకోండి. ఓకే, ఎవ్రీడే ఐ గో టు స్కూల్. ఓకే, ఇప్పుడు దీంతో చెప్పండి. ఎవ్రీడే ఐ గో టు స్కూల్, నేను ప్రతిరోజు స్కూల్కి వెళ్తాను. ఎవ్రీడే యూ గో టు స్కూల్, ప్రతిరోజు మీరు స్కూల్కి వెళ్తారు. ఎవ్రీడే వీ గో టు స్కూల్, ప్రతిరోజు మనము స్కూల్కి వెళ్తాము. ఎవ్రీడే దే గో టు స్కూల్, ప్రతిరోజు వారు స్కూల్కి వెళ్తారు. ఇలా తెలుగులో చెప్పకండి మీరు, ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుగు తెలుసు కాబట్టి తెలుగుని ఇంగ్లీష్లో ఇలా అరేంజ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ స్టెప్లో. ఎందుకంటే మీకు చెప్పడం ఫాస్ట్గా వస్తుంది. స్టార్టింగ్ టు ఎండింగ్ యూ హ్యావ్ టు సే ఎట్ ఏ టైం, ఒకేసారి చెప్పాలి. ఓకే, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఫాస్ట్గా క్లియర్గా చెప్పాలి. ఫాస్ట్గా అంటే ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేంత ఫాస్ట్గా మాత్రమే. ఓకే గైస్, సో ఇలా ప్రాక్టీస్ చేయండి. ఇలా వచ్చిన తర్వాత వేరేది ఏదైనా టైం వర్డ్ తీసుకోండి. సమ్ టైమ్స్, కొన్నిసార్లు. ఓకే, సమ్ టైమ్స్ ఐ, ఏం చేస్తారు? అరేంజ్ చేయండి సెంటెన్స్. సమ్ టైమ్స్ యూ, ఏం చేస్తారు? కొన్నిసార్లు మీరే. ఇక్కడ వర్బ్స్ డిఫరెంట్గా తీసుకోండి. అప్పుడు ఇప్పుడు రైట్ అని ఉంది. ఎవ్రీడే ఐ వాచ్ టీవీ, ప్రతిరోజు నేను టీవీ చూస్తాను. ఓకే, రేర్లీ, రెగ్యులర్లీ,
రెగ్యులర్లీ ఎందుకు అంటున్నాను అంటే ఇక్కడ రైట్ హోంవర్క్ ఉంది, రెగ్యులర్గా రాస్తాం కదా. సో రెగ్యులర్లీ యూ రైట్ హోంవర్క్. సమ్ టైమ్స్ వీ గో టు టెంపుల్. కొన్నిసార్లు మేము టెంపుల్కి వెళ్తాము. అంటే టైం వర్డ్ ఇక్కడ జరిగే పని తెలియజేస్తుంది, ఎప్పుడు జరుగుతుంది. కొన్నిసార్లు వెళ్తాము. ఓకే, నెక్స్ట్ ఇక్కడ యూజువల్లీ దే డ్రింక్. యూజువల్గా వాళ్ళు తాగుతారు. ఏంటి? టీ. యూజువల్లీ దే డ్రింక్ టీ. ఓకే, ఇలా ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క వర్బ్, అంటే వాళ్ళు చేసే పని. సపోజ్ మీరు చేసే పని మీరు చెప్పండి, ఎదుటి వాళ్ళని చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పండి. మీకు కొంతమంది ఉన్నారనుకోండి, చూడండి మేము అని కదా, అప్పుడు మేము ఇది చేస్తున్నాము, ఏం చేస్తున్నారో చెప్పండి. ఇప్పుడు మీరు క్లాస్ వింటున్నారు కదా, ఎవ్రీడే వీ లిజన్ క్లాస్ అనొచ్చు. మళ్ళీ చూడండి ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారు, దే వారు అంటారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పండి. ఇలా ప్రతి ఒక్క పనిని మీరు చెప్పగలిగి ఉండాలి. ఎలా చెప్పాలి? స్టార్టింగ్ టు ఎండింగ్ ఒకేసారి చెప్పేయాలి. ఓకే గైస్, ఇది ఈరోజు టాపిక్. సో డూ ప్రాక్టీస్ ప్రాపర్లీ. ఏ రోజుది ఆ రోజే ప్రాక్టీస్ చేయండి. ఎందుకు అంటే ఒక రోజుది 24 hours టైం ఉంటుంది కాబట్టి ఈ 24 hours మీరు చాలా పర్ఫెక్ట్ అయిపోతారు. నెక్స్ట్ టాపిక్ నేను చెప్తే ఈజీగా అర్థమవుతుంది. ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేయలేదనుకోండి, అన్నీ ఒకేసారి చేద్దాము అంటే అంత క్లమ్జీ అయిపోతుంది, ఎక్కువైపోతుంది కదా. కాబట్టి ఏ రోజుది ఆ రోజే చేయండి. రైట్ గైస్? ఓకే, మీకు ఈ నచ్చినట్టయితే ఈ క్లాస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే గైస్, ఇన్ని రోజులు నేను సబ్స్క్రైబ్ చేయమని షేర్ చేయమని ఎవరికి చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నా, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ. కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది వీడియో అనేది. ఓకే, దట్స్ ఇట్. ఓకే, బాయ్ ఎవ్రీవన్.